జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగిన ధర్నా కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగర పరిధిలో స్థానిక వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా ధర్నా జరిగింది. స్థానిక ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ తెలుగు ప్రజలను వంచించి పాలన సాగిస్తున్న బాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. చంద్రబాబు నాయుడు అబద్దాలు పుట్ట అని 151 రోజుల పాలనలో 151 అబద్దాలు చెప్పి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కల్లిబుల్లి మాటలతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. మోసపూరిత హామీలతో వంచిస్తున్న బాబుపై దండయాత్రను ప్రకటించి ఈ ధర్నా కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా బాధ్యత కలిగిన ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల సమస్యలను విస్మరిస్తున్న అధికార ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ తీవ్ర పోరాటాలు కొనసాగిస్తామన్నారు. రుణమాఫీ ప్రకటన చేసి గద్దెనెక్కిన బాబు 1,02,000 కోట్లను రుణమాఫీగా ప్రకటించి కేవలం 5,000 కోట్లు మాత్రమే ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన బాబు దాన్ని పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. అందరినీ బీసీలుగా చేస్తానని కల్లిబుల్లి మాటలు చెప్పి అధికారం చేతబట్టిన చంద్రబాబు అబద్దాల పుట్టగా అభివర్ణించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాలగిరి ప్రతాపరెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే బాబు, ఆదికేశవల్ రెడ్డి, మౌలానా, రాజేంద్రలతో పాటు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను వంచించి అనేక రకాలైనటువంటి అక్రమ సంబంధాలతో అధికారంలోకి వచ్చి అధికారంలో కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు రోజుకొక మాట చెబుతూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలుపరచకుండా కాలం వెళ్ళబుచ్చుతూ ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలకు వ్యతిరేకంగా ఈ 51 రోజుల పరిపాలనా కాలంలో 151 అబద్దాలతో హామీలతో చేసినటువంటి పరిపాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజలను కలుపుకొని చేస్తున్నటువంటి దండయాత్రే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని మండల కేంద్రాలలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమాలు. మేము బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విస్మరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా అనునిత్యము పోరాట పంథాను ఎదుర్కొ చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ప్రభుత్వం మెడలు వంచడానికి ఏ రకంగా అయితే అన్ని రకాలైనటువంటి సాధనాలు అన్ని కూడా వాడుకొని ఈ ప్రభుత్వం యొక్క దమన నీతికి వ్యతిరేకంగా పోరాడుతాం. 1,02,000 కోట్ల రూపాయల రుణమాఫీని ప్రకటించినటువంటి వ్యక్తి బడ్జెట్లోనే కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినాడు అంటే ఈయనకు ప్రజా సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ది ఉందో దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. నిరుద్యోగులకంతా కూడా 2,000 రూపాయల భృతి అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు అందరికీ ఒక కార్పొరేషన్ అన్నాడు, అందరినీ బీసీలుగా చేస్తానన్నాడు, ప్రతి ఒక్కరిని లక్షాధికారిని చేస్తానన్నాడు, మహిళల కన్నీళ్లు తుడవటమే నా ధ్యేయమన్నాడు. మహిళల కన్నీళ్లు రోజు చూస్తే గాని నిద్రపోనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమేనని, అది ఆయన నైజమేనని ప్రజలు అతి తొందరలోనే తెలుసుకున్నారు. ఈ పాలనకు వ్యతిరేకంగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు.